ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ విచారిస్తోంది. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. సుమారు 3 గంటలకు పైగా కేటీఆర్ని విచారిస్తున్నారు. బషీర్బాగ్లోని ఆయన ఈడీ కార్యాలయంలో విచారణ అంతా కొనసాగుతుంది. ముఖ్యంగా నిధుల బదలాయింపు వ్యవహారంలో ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈడీ అధికారులు. ఉదయం వెళ్ళగానే ఆయన ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి విచారణ కొనసాగింది. 11 గంటలకి ఆయన విచారణ ప్రారంభమైంది. సో 10:10కే ఆయన లోపలికి వెళ్ళినా 10:40కి ఆయన లోపలికి వెళ్ళారు. 11 గంటల నుంచి ఈడీ అధికారులు అతన్ని విచారిస్తున్నారు. ఇప్పటికి 3 గంటలకు పైగా విచారణ కొనసాగింది. లంచ్ బ్రేక్ తర్వాత మరొకసారి విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ కేసు వ్యవహారంకి సంబంధించి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ దర్యాప్తు అంతా కొనసాగుతోంది. సో వాళ్ళ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకి బదలాయించినటువంటి 45.71 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంపై ముఖ్యంగా ఆరా తీస్తున్నారు. దాంతోపాటుగా ఈ కేసులో కీలకంగా అంటే ఇప్పుడు ప్రమోటర్గా వ్యవహరించినటువంటి హెచ్ఎండిఏ ఎలాంటి నియమ నిబంధనలు పాటించింది, అప్పుడు బ్యాంకు మీద ఈ ట్రాన్స్ఫర్ చేసేందుకు ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారు, ఈ బదలాయించినటువంటి నగదు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళింది, ఫార్ములా ఈ సంస్థకి ఫౌండ్ల రూపంలో బదిలీ చేసినటువంటి ఈ నగదంతా ఎటువైపు వెళ్ళింది, ఎవరికి చేరింది అనేది ప్రధానంగా ఈడీ దృష్టి సారిస్తుంది. ఇందులో మనీ లాండరింగ్ జరిగిందనేది అభియోగాలపై దర్యాప్తు కొనసాగిస్తుంది. కేసులో ప్రధాన నిందితుడిగా కేటీఆర్ నుంచి తర్వాత అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని A2, A3గా ఈ కేసులో నిందితులుగా పెట్టారు. సో ఈ ఏసీబీ కేసుని బేస్ చేసుకుని విచారణ అంతా కొనసాగుతుంది. వారి నుంచి సేకరించే కొంత ఆధారం కావచ్చు. గతంలో బ్యాంకు అధికారి హెచ్ఎండిఏ బ్యాంకు సంబంధించినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా పిలిచి విచారించారు. మా విదేశాలకు నగదు బదిలీ చేసేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించారు, ఆర్బీఐ నియమ నిబంధనలు పాటించారా లేక ఏ విధంగా దీన్ని బదలాయించారనే దానిపై ప్రధానంగా దృష్టి సారించారు. దాంతోపాటుగా అప్పుడు మీరు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చిన దాన్ని అరవింద్ కుమార్ ఏ విధంగా పూర్తి చేశారు, ప్రొసీడింగ్స్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు. సో బిఎల్ఎన్ రెడ్డి ద్వారా ఈ నగదు బదిలీ ఏ విధంగా చేశారనేది ప్రధానంగా వాళ్ళు దృష్టి సారించడం జరిగింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇప్పటికే ఈడీ అధికారులు కొన్ని సేకరించారు. ఏస్ నెక్జన్ సంస్థకు సంబంధించినటువంటి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు ఈడీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. వైపు ఈడీ విచారణపై మనీ లాండరింగ్ అంశంపై దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు ఏసీబీ కూడా దూకుడు పెంచింది. ఇప్పుడు మొన్న ఇటీవల ఏస్ నెక్జన్ అప్పుడు ప్రమోటర్గా వహించినటువంటి ఏస్ నెక్జన్ సంస్థ ఏదైతే ఉందో దానికి నోటీస్ ఇచ్చింది. ఎల్లుండి విచారణకు రావాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరోవైపు ఈ ఏసీబీ ఈ కేసులో కూడా అంటే ఈరోజు కేటీఆర్ విచారణ తర్వాత ఏసీబీ కూడా మరొక వివరణ తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం తీసుకొని మరొకసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తుంది. అయితే ఈడీ ప్రధానంగా ఈరోజు ఇప్పటికే అరవింద్ కుమార్తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డి విచారణ ముగిసింది కాబట్టి ఈరోజు కేటీఆర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. సో మనీ లాండరింగ్ అంశంపై ఏమైనా ఆధారాలు లభిస్తే కనుక ఈ ముగ్గురు ఇళ్లలో సోదాలు చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఏస్ నెక్జన్ సంస్థలో కూడా కొంత సోదాలు చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాల ఆధారంగా అంటే ఇప్పుడు వీళ్ళు సేకరించినటువంటి స్టేట్మెంటు తర్వాత ఆధారాలకి అనుగుణంగా ఈ కేసులో ముందుకెళ్లేందుకు ఈడీ సిద్ధమవుతుంది. మరొకసారి ఈడీ కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో బిఎల్ఎన్ రెడ్డిని మరొకసారి ఈడీ విచారణకు పిలవాలని భావిస్తుంది. అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈ ప్రొసీడింగ్స్ అంతా పూర్తి చేశారు కాబట్టి ఆయన్ని మరొకసారి విచారించాలని ఈడీ భావిస్తోంది. ప్రస్తుతానికైతే కేటీఆర్ విచారణ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో కొనసాగుతుంది. 3 గంటలకు పైగా ఆయన విచారిస్తున్నారు. పలు కీలక అంశాలను ఆయన ముందుంచి విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి 9వ సీజన్ నిర్వహణకు తర్వాత ప్రమోటర్గా హెచ్ఎండిఏ వ్యవహరించేందుకు చేసినటువంటి నగదు బదలాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారంపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. Over to you.